నమస్తే అందరికీ శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తిక్. సో ఇప్పుడు మీరు చూసే దేవాలయం బిక్వల్ గ్రామానికి చెందిన శ్రీ గోలింగేశ్వర స్వామి దేవాలయం అనమాట అండి. ఈ దేవాలయంలో మనకి ఎంత పవిత్రం అంటే ఇక్కడ మనకి తూర్పు చాళుక్యులు కట్టించిన దేవాలయం అనమాట. ఇది మన పంచనామాల కన్నా ముందే ఉన్న దేవాలయం అండి. సో కార్తీక మాసం సందర్భంగా మేము మొత్తం తిరుగుతున్నప్పుడు ఈ దేవాలయం కూడా వెళ్ళొచ్చాము అనమాట. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి లోపల ఉన్న మూర్తి వచ్చేసి మనకి స్వయంభూగా వెలిసిన స్వామి అనమాట. యాక్చువల్‌గా ఒక పుట్ట లోపల మనకి స్వామి ఉంటే, ఒక ఆవు వెళ్లి రోజు ఆ స్వామికి పాలు పోస్తూ వచ్చేదనమాట అండి. సో, ఆ యజమాని పాలెందుకు తగ్గిపోతున్నాయని చెప్పేసి చూస్తే, ఈ ఆవు ఆ పుట్టలో ఉన్న ఇక స్వామివారికి పాలు పోస్తుందనమాట. సో, ఆ పుట్టను కరిగిస్తే, ఆ పుట్టలోంచి మనకి గోలింగేశ్వర స్వామి బయటకొచ్చారనమాట అండి. సో, ఈ గోలింగేశ్వర స్వామితో పాటు ఇంకొక ఇద్దరు శివలింగాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామి, అలాగే శ్రీ చంద్రశేఖర స్వామి అనమాట. సో, ఇద్దరు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే మొత్తం ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. మనకి మొత్తం ఈ గోడ మీద చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనం ఎప్పుడు చూడని దేవుళ్ళ విగ్రహాలు కూడా దీనికి చెక్కిపోయి ఉంటాయన్నమాట. లైక్ మనకి మహిషాసుర మర్దిని అమ్మవారు, అలాగే అర్ధనారీశ్వర స్వామి పూర్వం కట్టడం ఎంత ఎలా ఉంటుందో అలా కట్టడం జరిగిందనమాట దేవాలయం అంతా కూడా మనకి. అండ్ ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి అనమాట. సుబ్రహ్మణ్య స్వామికి ఇక్కడ ప్రతి షష్ఠికి, అలాగే ప్రతి మాసంలో వచ్చే ఒక శుభ్రవ షష్ఠికి, ఇంకా అలాగే ప్రతి రోజు ప్రతి మంగళవారం స్వామివారికి ఇక్కడ పాలాభిషేకం జరుగుతుందనమాట. అండ్ నైట్ టైం ఇక్కడ స్వామివారు మనకి సర్పరూపంలో వచ్చి పాలు తాగుతారని చెప్పేసి అక్కడ పురాణాలు చెప్తున్నాయి. నాకు జనాలు కూడా చెప్తూ ఉంటారనమాట అండి. నిజానికి అసలు ఈ గుడి మొత్తం అంతా మనం చూసుకుంటే చాలా ఏళ్ళు శతాబ్దం చెందిన దేవాలయం అనమాట అండి. నియర్ గా 8th సెంచరీ అనమాట. 8th సెంచరీ దేవాలయం అనమాట అండి. సో చాళుక్యులు కట్టించారు. అంతకన్నా ముందే ఇక్కడ స్వయంభూగా స్వామి ఉన్నారనమాట. సో ఆ ప్లేస్ లో దేవాలయం కట్టించడం జరిగిందండి. కార్తీక మాసం అయితే మొత్తం మార్గశిర మాసంలో, కార్తీక మాసంలో మొత్తం అయితే స్వామివారికి ఇక్కడ అభిషేక కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ స్వామివారు మనకి బ్రహ్మసూత్ర లింగం అనమాట అండి. బ్రహ్మసూత్ర లింగం తెలుసు కదా, లింగం పైన మనకి చార్లు ఉంటాయి. సో బ్రహ్మసూత్ర లింగం అండి. మనకి రత్న గణపతి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంటే మనకి సింధూర గణపతి, రత్న గణపతి అని మనకి మన దీపంలో ఎలా ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ ఉంటారనమాట. అండ్ మీకు లాస్ట్ లో ఇక్కడ స్వామి అయ్యవారి చేత మేము వీడియో మాట్లాడించాను. సో ఆ వీడియో మీరు చూస్తే క్లారిటీగా మీకు అర్థమవుతుంది అనమాట. సో దేవాలయం గురించి అంతా కూడా మనకి బిక్వోల్ గ్రామం కింద మన బిక్వోల్ వినాయక స్వామి గుడికి వెళ్తాం కదా. సో అక్కడి నుంచి మనకి చాలా దగ్గరలో ఉంటుంది టెంపుల్ ఇది. సో మనకి ఆటోస్ ఉంటాయి. సో ఆటోస్ లో వెళ్ళొచ్చు అనమాట అండి. సో నడుచుకుని కూడా వెళ్ళొచ్చు. సో ఏదైనా మనకి ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇంకొక 1000 స్తంభాల శివాలయం కూడా ఉంది బిక్వోల్లోనే. సో నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది. సో అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లాస్ట్ లో అయ్యవారు చెప్పిన వీడియో అన్ని కూడా మీరు క్లారిటీగా వినడానికి ట్రై చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మన ఛానల్లో ఇంకా ఎన్నో వీడియోస్ ఉన్నాయన్నమాట. సో అవి కూడా మీరు చూడడానికి ట్రై చేయండి. దీన్ని పిల్లకి క్షేత్రం అని పిలుస్తారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రాజరాజేశ్వరుడు, మధ్యలో గోలింగేశ్వరుడు, ఆ పక్కన చంద్రశేఖరుడు ఉంటారు. చాలా విశిష్టమైన క్షేత్రం. తర్వాత ఏంటంటే ఈ శివలింగాలకి అన్నిటికీ బ్రహ్మసూత్రం ఉంటుంది. ఆ బ్రహ్మసూత్రం కలిగిన లింగాలను దర్శించుకుంటే చాలా ప్రాముఖ్యం. స్వామి విశిష్టంగా ఉంటాడు. ఒక ఫళ్ళలో తప్పితే మళ్ళా బిక్కువల్లో ఇక్కడ మంగళవారం జరుగుతుంది.